బాలు అన్న మాటలకి ఊహించని నిర్ణయం తీసుకున్న మీనా ప్రభావతికి షాక్ ఇచ్చిన పోలీసులు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీనా అయితే ఇక బాలు గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే ఫుల్గా తాగేసి ఇంటికైతే వస్తాడు. అది చూసి ప్రభావతి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఆనందపడిపోతూ, ఏంటి మీ ఆయన తాగి రాడని చెప్పావు కదా, నువ్వు అన్న మాటలకి వాడు తాగొచ్చాడు అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే, ఏంటి మీనా అన్న మాటలకా, మీనా ఏమంది అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఏమందా, వాణ్ణి ఒక పూచిక పుల్లాగా తీసి పడేసింది. తనకి ఆర్డర్లు వచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కి వాణ్ణి అవమానించింది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఏంటత్తయ్య నేను ఆయన్ని అవమానించడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది మీనా. నీకు ఆర్డర్ ఇచ్చి ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి వాణ్ణి పట్టుకొని అన్నన్ని మాటలు అంటే నువ్వేమన్నావు? నోరు మూసుకొని ఉన్నావు. మీకేం తెలుసు అని అడిగావు. అప్పుడు వాడెంత బాధపడ్డాడు నేను చూశాను అని అంటూ ఉంటే, ఓహో ఇన్ని సంవత్సరాల నుంచి వాడి మీద ఉన్న ప్రేమ జాలి ఎప్పుడు కూడా చూపించలేదు, ఇప్పుడు మాత్రం వాడి బాధ నీకు తెలిసిందా అని సత్యం అడుగుతూ ఉంటాడు. రే బాలు, ఏంట్రా ఇదంతా, ఎందుకు తాగావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఏంటండి ఇదంతా, అసలు నేనేమన్నాను మిమ్మల్ని? నాకు తాగనని చెప్పి ఎందుకు తాగొచ్చారు అని అడుగుతూ ఉంటే, నన్ను ముట్టుకోకు, అందరి ముందు నన్ను వెధవని చేసావు కదా, నీ చుట్టూ నన్ను తిప్పుకోవాలని చూస్తున్నావా? నువ్వేంటి బాగా సంపాదిస్తావు, నేను నీ వెనకాల అసిస్టెంట్ లాగా తిరగాల, నేను కార్ డ్రైవర్గా మానేయాలా అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఇవన్నీ మీరు మనసులో పెట్టుకున్నారా? కేవలం నేను ఏదో మిమ్మల్ని తమాషాగా అన్నాను తప్ప అసలు మీరు లేనిది నాకు ఇదంతా ఎలా సాధ్యమైందండి అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే, లేదు నువ్వు కావాలనే అన్నావు అని అంటూ ఉంటాడు. అవునరా, నిన్ను కావాలనే అంది అని ప్రభావతి రెచ్చగొడుతూ ఉంటుంది బాలుని. అప్పుడే ఇక శృతి అయితే, ఏంటంటే మీరు అసలు భార్యాభర్తల్ని విడగొట్టాలని ముందు ఉంటారేంటి? నేను రవి గొడవ పడినా, మీనా బాలు గొడవ పడినా మధ్యలో సర్ది చెప్పడం మానేసి ఇంకా గొడవ పెంచుతారేంటి? ఇదేం పద్ధతి ఆంటీ మీది అని అడుగుతూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక సత్యం అయితే, మీ అత్తకు ఉన్న బుద్ధి అంతలేమ్మా, ఇంత వయసు వచ్చినా తన మొగుడు ఒక్కరోజు కూడా మాట్లాడకపోతే ఉండలేదు మీ అత్త, కానీ ఎదుట మొగుడు పెళ్ళం ఆనందంగా ఉంటే చూసి ఓర్చుకోలేదు. ఒక్క మనోజ్ రోహిణి విషయంలో తప్ప అందరూ కూడా గొడవలు పడుతూ ఉండాలి ఇవిడికి అని అంటూ ఉంటాడు. ఏంటండి ఇదంతా, అసలు నేనేం చేశాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అదే కదా మొగుడిని అందరి ముందు అవమానించింది. పూలు అమ్ముకునేదానికి ఇంత పొగరు పనికిరాదు, అయినా వీడి చేతులారా వీడిచ్చిన స్వేచ్ఛ అలా తయారయ్యింది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక మీనా అయితే బాలుని అడుగుతుంది, ఏంటండి ఇదంతా, తమాషా కూడా మీ ముందు అలా మాట్లాడకూడదా అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే తమాషాకేమీ కాదు, వాడు నాకు అడ్వాన్స్ ఇవ్వడట, నా చేతికి డబ్బులు ఇవ్వడంట, నీకే ఇస్తాడంట అని అంటూ ఉంటాడు బాలు. అయితే అలా బాలు అన్న తర్వాత అప్పుడే ఇక మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అందరి ముందు ఇక బాలు తనని తీసి పాడేశాడని, బాలు తను అన్న మాటలకి బాధపడ్డాడని తను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. మీనా అయితే తర్వాత ఇక బాలు అలాగే పడుకుండిపోతాడు. ఏమీ తినకుండా మీనా కూడా పడుకుండిపోతుంది. తర్వాత ఉదయం బాలు లేచి చూసేసరికి మీనా అయితే ఉండదు. అప్పుడే ఇక బాలు అయితే మీనా మీనా అని వెతుక్కుంటూ ఉంటాడు. అప్పుడే ఇక శృతి అయితే, నువ్వు కూడా ఇలాగ మాట్లాడతావని అనుకోలేదు బాలు అని అంటూ ఉంటుంది. శృతి అయితే, ఏంటి డబ్బుడమ్మా? అవును బాలు, మీనా ఎప్పుడూ కూడా నిన్ను లోకు చేసి చూడలేదు, తనేదో తమాషాగా అంటే నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. నీకు ఒక వీడియో చూపిస్తాను చూడు. నిన్న మధ్యాహ్నం ఒకళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నారు, అంటే రోడ్డు మీదే. అప్పుడే ఇక మీనా అయితే పూలు తీసుకున్నట్టు వెళ్తూ ఉండగా వాళ్ళు మీనాను కూడా ఇంటర్వ్యూ చేశారు. మీరు ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నారు, ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది అన్నీ కూడా అడిగితే తను చెప్పిన సమాధానం చూడు అని వీడియోని చూపిస్తుంది. ఆ వీడియోలో మీనా అయితే, నేను ఇలా కష్టపడి సంపాదిస్తున్నానంటే దానికి నా భర్తే కారణం,
అని మీనా చెప్తుంది. అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక వాళ్ళైతే అడుగుతారు, మీ భర్త ఏం చేస్తారంటే, నా భర్త కారు నడుపుతారు, 2 కార్లు ఉన్నాయి అని అంటూ ఉంటుంది మీనా. మరి మీ భర్త కన్నా మీ సంపాదన ఎక్కువైతే మీ భర్తని కార్లు నడపడం ఆపేయమంటారా, డ్రైవర్ కింద చేయకుండా ఆపుతారా అని అడుగుతూ ఉంటే, లేదు, ఎప్పటి నుంచో ఆయన కారు డ్రైవర్గానే ఉన్నారు, ఆ కారు డ్రైవర్గానే ఉండి నాకు ఇంత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు, అన్నం పెట్టిన పనిని ఎలా మానేసుకుంటారు, లేదు, ఇప్పుడు నాకన్నా ఆయన బాగా సంపాదించకపోవచ్చు, నేనే బాగా సంపాదించిన ఆయన ఎప్పుడూ కూడా నాకు గురువే, నాకు ఆయన పెట్టిన భిక్ష ఇదంతా, ఆయనే గనక నాకు స్వేచ్ఛ ఇచ్చి ఉండకపోతే నేను ఈ పరిస్థితిలో ఉండేదాన్ని కాదు కదా, నువ్వెక్కడికి వెళ్తావో, నువ్వేమీ చేయలేవు, ఇంట్లో ఉండి వంట చేసుకో అంటే ఇక నేను చేసేదేమీ లేదు కదా అని అంటూ ఉంటుంది మీనా. ఇప్పుడు స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు చదువు చెప్తాడు, ఆ చదువు చెప్పిన ఉపాధ్యాయుడు ఎప్పటికీ ఆ స్కూల్లోనే ఉంటాడు, కానీ ఆయన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ మాత్రం పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద స్థాయిలకి వెళ్తారు, కానీ గురువు స్థానం గురువుదే కదా, నా భర్తది ఎప్పుడు కూడా గురువు స్థానమే, ఎప్పుడు కూడా ఆయనకి నేను శిష్యురాల్ని అని అంటూ మీనా అయితే చాలా గొప్పగా చెప్తుంది. అది చూసి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. నీ గురించి ఎంత గొప్పగా అనుకుంటుంది మీనా, కానీ నువ్వు ఆంటీ ఎప్పుడెప్పుడు మీరు గొడవ పడతారా అని చూస్తూ ఉంటే ఆంటీ ముందే నువ్వు మీనాని చులకన చేసి మాట్లాడావు, అసలే ఆంటీకి మీనా అంటే పడదు, నువ్వు కూడా మీనాకి సపోర్ట్ చేయకుండా ఇలా మాట్లాడితే ఆంటీ ఇంకా కూడా మీనాని చులకనగా చూస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే మీనా గురించి వెతుక్కుంటూ వెళ్తాడు. ఇక మీనా అయితే గుడిలో ఉంటుంది. గుడిలో చేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని, నా భర్త మనసుని నేను బాధ పెట్టాను, నన్ను క్షమించమ్మా, నా భర్త మనసు బాధపడకుండా చూడు అంటూ ఇక హారతి వెలిగించుకుంటూ ఉంటుంది. ఇక సుమతి ఫోన్ చేసి బాలుకి చెప్పడంతో అప్పుడే ఇక బాలు అయితే గుడికైతే వస్తాడు. ఇక గుడికి వచ్చిన బాలు ఇక మీనా చేతిలో హారతి కర్పూరం వెలిగించుకోవడం చూసి షాక్ అయిపోతూ, మీనా ఏం చేస్తున్నావు మీనా, నీకన్నా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటే, లేదండి, నేను మీ మనసుని బాధ పెట్టాను, నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది. ఇక మీనా అలా అన్న తర్వాత అప్పుడే ఇక బాలు అయితే, లేదు, నేనే కావాలని నీ మనసుని బాధ పెట్టాను, నన్ను క్షమించు అని అంటూ ఉంటే అప్పుడు ఇక మీనా బాలు ఇద్దరు మళ్ళీ ఒకరినొకరు క్షమాపణ అడిగి ఒక్కటైపోతారు. ఇంతలో ఇక మీనాని తీసుకుని బాలు ఇంటికైతే బయలుదేరుతూ ఉంటాడు. ఇక ఇంటికి బయలుదేరి మీనాని ఇంటికి తీసుకొస్తాడు. పొద్దున్నే ఎక్కడికి పోయావు, ఊరి మీదకి ఊరేగడానికి పోయావా అని అడుగుతూ ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది. ఇక అలా ప్రభావతి మీనాని తిడుతూ ఉండగా పోలీస్ ఆఫీసర్ అయితే గుమ్మంలో వచ్చి నిలబడతాడు. ఇక పోలీస్ ఆఫీసర్ని చూసి ప్రభావతి షాక్ అయిపోతూ, ఇదేంటి పోలీసులు వచ్చారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే, ఏంటి బాబాయ్ ఇంటికి వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. మీనా, ఏం లేదమ్మా, రేపు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం, నీ ఫోన్ ఏమో పనిచేయడం లేదు, అందుకే పోలీస్ స్టేషన్ ఇట్టే కదా మీ ఇంటి దగ్గర ఉంటావని నీకు ఆర్డర్ చెప్పడానికి వచ్చాను అని అంటూ ఉంటాడు. అవునా బాబాయ్, సరే బాబాయ్, నేను పూలు తీసుకొస్తాను అని అంటూ ఉంటే, అమ్మ మీనా, నువ్వు మీ అత్తగారింట్లో సంతోషంగానే ఉంటున్నావా అని ప్రభావతి ముందే అడుగుతాడు. అప్పుడే సంతోషంగానే ఉంటున్నాను బాబాయ్ అని అంటూ ఉంటుంది మీనా. ఏమోనమ్మా, ఇప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచి మీ అత్తగారు నువ్వు ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు అని తిట్టడం నేను గమనించాను అని అంటూ ఉంటే, అదేం లేదులే బాబాయ్, మా అత్తగారు అంతే, ఎప్పుడు అలాగే మాట్లాడతారు నాతో, నాకు అలవాటైపోయింది, ఆ మాట దురుసుతో తప్ప ఆవిడ మంచిదే అని అంటూ ఉంటుంది మీనా. చూడమ్మ మీనా, ఇప్పటి రోజుల్లో ఎవరు అత్తగారి చేత మాటలు పడ్డం లేదు, అందులోనూ నీలాంటి మంచి వ్యక్తిని తిట్టడానికి ఆవిడకి నోరు ఎలా వస్తుంది? చూడు, ఎప్పుడైనా సరే నీకే బాధ కలిగినా ఒక్క ఫోన్ చెయ్యి, గృహహింస చట్టం కింద నేను వాళ్ళకి ఎటువంటి శిక్ష అయినా విధిస్తాను అని అంటూ ప్రభావతికి షాక్ ఇస్తాడు పోలీస్ అయితే. అప్పుడే ఇక ప్రభావతి అయితే, వామ్మో, దీనికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందా, నేను ఆ పోలీస్ వచ్చింది చూసుకోకుండా దీన్ని తిట్టేశానే అని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి.
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.